నేనైతే చికెన్ బిర్యానీకి చికెన్ నానబెట్టుకున్నానండి, అన్నీ కలిపేసి కారం ఉప్పు అన్నీ వేసాను, మసాలా అన్నీ వేసి నానబెట్టాను చికెన్ బిర్యానీకి అండి. అయితే నూనె వేస్తున్నానండి. వేస్తున్నానండి. ఇదైతే ఇంట్లోనే మనం చేశానండి. కొద్దిగా మసాలా సామాన్లు వేస్తున్నానండి, ఎందుకంటే ఎండ కదా. టమాటా, కొద్దిగా అల్లం పేస్ట్ ఇందాక అందరూ వేస్తున్నాం కదా. చికెన్ అయితే ఇందులో వేస్తానండి, ఉడకాలి. ఉడికిన తర్వాత అప్పుడు బియ్యం వేసుకుంటాం. వేస్తాను. మూడు గలాసుల బియ్యానికి 6 గలాసులు నీళ్ళండి. బియ్యం అయితే వేస్తున్నానండి. బిర్యానీ అయితే అయిపోయిందండి. పొడి పొడిగా వచ్చింది చూసారా, చాలా బాగా వచ్చిందండి చికెన్ బిర్యానీ. సరేనండి, వీడియో కానీ మరి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి. ఇవాళ అయితే చికెన్ బిర్యానీ, చికెన్ కూర చేయాలనుకుంటున్నానండి. చికెన్ కావాల్సినవి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, చికెన్ కూర వండుతున్నానండి. నూనె అయితే